గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ పట్టభద్రుల నియోజకవర్గ ఎలక్షన్ సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మంచిగా ఆలోచించి మంచి అభ్యర్థిని ఎన్నుకోవాల్సింది కోరుతున్నాము. ఎందుకంటే చాలా విలువైన మన ఓటు చాలా విలువైనది. మన రాష్ట్ర విధానసభలో కౌన్సిల్లో ఈ ఓటు అనేది మనకు ఉపయోగపడుతుంది. మన ప్రతినిధిని సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలా. అందరు గ్రాడ్యుయేట్స్ కూడా చదువుకున్న వాళ్ళు కాబట్టి మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓట్లు వేయాలని ప్రార్థిస్తున్నాం. నిర్మల హృదయ స్కూల్లో వచ్చింది, ఇప్పుడే వేసి వచ్చాను. అంత ప్రశాంతంగా జరిగింది. చాలామంది అప్లై చేసుకోలేరు. అసలు ఇది అందరూ అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఎమ్మెల్సీ పట్టభద్రులు డిగ్రీ చేసి కూడా ఓటు వేయకపోతే అది మన సమాజానికి చెడులాగా వస్తుంది. మీరు అందరూ నెక్స్ట్ ఇయర్ కన్నా అందరూ ఎమ్మెల్సీ దానికి అప్లై చేసుకొని ఓటు వేయగలరని నాకు మనం. ఒక వ్యక్తి ఖచ్చితంగా ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనం వచ్చే అవకాశం కాబట్టి ఇదే మంచి క్యాండిడేట్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకు. కాబట్టి డిగ్రీ చదివిన ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా ఓటు వేసి మంచి వ్యక్తిని గెలిపించాలి. ग्रेजुएट का इलेक्शन का वोट डाला तो खुशी हो रही. इंतज़ाम भी अच्छा किया गया गवर्नमेंट की तरफ से. अपना वोट का हक अदा कर गया. Those who didn't come fast and cast your vote. Thank you. ఇప్పుడే గ్రాడ్యుయేట్ ఓట్స్ వేశాను. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఓట్ వేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన కనీసం రెస్పాన్సిబిలిటీ. ఇలా కూడా చేయకపోతే మనం ఇక క్వశ్చన్ చేయడానికి కూడా మనకు హక్కు ఉండదని నేను అంటున్నాను. ఖచ్చితంగా ఓట్ వేయండి. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మీ రెస్పాన్సిబిలిటీ మీరు ఫుల్ఫిల్ చేయండి. జై హింద్. గ్రాడ్యుయేట్స్ అందరూ ఎవరైతే ఇంకా అసలు అప్లై చేసుకోలేదో నెక్స్ట్ టైంకైనా కానీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం ఎవరితోటన్నా చెప్తేనే మనకు అది జరుగుతుంది. అలా కనీసం మనము ఒక క్యాండిడేట్ని కూడా ఎంచుకోకపోతే కరెక్ట్ కాదు కదా. మనకు ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయించాలంటే ఒక రిప్రజెంటేషన్ కావాలి. సో దానికోసమైనా మీరు ఓట్ వేయడానికి ట్రై చేయండి. అది ఖచ్చితంగా కంపల్సరీ. ఎందుకంటే అది మన కనీస రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఇప్పటి నుంచి కంప్లీట్ అవుతున్నారో వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి అయినా కానీ వాళ్ళు ఓట్ వేయడానికి ట్రై చేయండి. అది మన కనీస హక్కు. ఇట్స్ అబౌట్ మినిమం రెస్పాన్సిబిలిటీ. సో ఫుల్ఫిల్ దట్ రెస్పాన్సిబిలిటీ. సారీనా ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ నిజామాబాద్ సబ్ డివిజన్లో 15 లొకేషన్ 33 పోలింగ్ బూత్లలో ప్రశాంతంగా స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేదు. అన్ని ప్లేసెస్లో కూడా సరైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా అన్ని కూడా ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు 8 o'clock స్టార్ట్ అయింది, ఈవినింగ్ 4 o'clock వరకు ఎండ్ అయిపోతుంది. ఇవన్నీ తర్వాత బాక్సెస్ అన్నీ కూడా కరీంనగర్ వరకు వెళ్తే అప్పటి వరకు కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది.